హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మరి పాల కన్నా కూడా ఎన్నో రెట్లు అధికంగా కాల్షియం ఉండే ఈ నువ్వులతో ఎంతో రుచిగా ఉండే లడ్డూల్ని మనం ప్రిపేర్ చేసుకుందామండి హెల్తీగా. మరి నువ్వుల్ని డైరెక్ట్గా తీసుకుంటే వేడి చేస్తుంది అనుకునే వాళ్ళు ఈ విధంగా లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకొని తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. మరి ఈ నువ్వుల లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఒక కడాయి తీసుకుని 2 కప్పుల నువ్వుల్ని వేసుకొని మాడకుండా లో ఫ్లేమ్లోనే కాస్త దూరగా వేయించేసుకున్నాను. ఈ విధంగా వేయించేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. కాస్త చల్లారిన తర్వాత ఈ నువ్వులలో కొన్నిటిని తీసుకొని అలాగే అందులో కొన్ని రోస్ట్ చేసుకున్న పల్లీలని కూడా వేసుకొని ఒక 1/2 కప్పు వరకు కాస్త కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం బెల్లం పాకం కోసం ఒక కడాయిని పెట్టుకుని 2-3 టీ స్పూన్ల నెయ్యిని వేసుకొని 2 కప్పుల తరిగిన బెల్లాన్ని వేసుకొని జస్ట్ కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే బెల్లాన్ని మొత్తాన్ని కూడా కరగనివ్వాలండి. బెల్లం కరిగిన తర్వాత పాకాన్ని చెక్ చేసుకోవాలి. పాకం అనేది కాస్త ముదురుగా ఉండేటట్టు చూసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పాకం వచ్చిన తర్వాత ఇందులో కాస్త యాలకుల పొడి, ఒక చిటికెడంతా వంట సోడాని వేసుకొని బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న నువ్వులు అలాగే మనం గ్రైండ్ చేసుకున్న నువ్వుల పల్లీల పౌడర్ని కూడా వేసుకొని బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి. జస్ట్ 1 మినిట్ ఇలాగా మిక్స్ చేసేసుకొని ఈ మిక్సర్ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కాస్త చల్లారనివ్వాలి. ఈ మిక్సర్ కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలాగ చేతుల్ని గీతో గ్రీస్ చేసుకొని ఈ మిక్సర్ మొత్తంతో మీకు ఇష్టం వచ్చిన సైజులో లడ్డూలాగా చుట్టుకోవాలండి. వీటిని 1 నెల వరకు చక్కగా స్టోర్ చేసుకోవచ్చండి. మరి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ఈ నువ్వుల లడ్డూలను తప్పకుండా మీరు ట్రై చేయండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.